అయితే గురు పౌర్ణమి శరీరం ఉన్న వాళ్ళు చేస్తారు, శరీరం లేకుండా మనిషిని గుర్తించడానికి శరీరం కాదు, తన దేహాన్ని గుర్తించడానికి గమనించడానికి తెలుసుకునే లక్షణం ఉంది, అనుకునే లక్షణం ఉంది. మరి దేహం ఉందా అనుకో, దేహం అంటే ఏమిటి, దేహం ఎలా ఉంది, దేహం అంటే ఏంటి? అగణిత అవిచ్ఛిన్న పరమాణువులు, వేలాది కోట్ల పరమాణువుల యొక్క సముదాయం మొత్తము, అంటే పంచతన్మాత్రలు పుట్టక ముంపే అసలు నేను లక్షణంతో ఉంది. ఏ లక్షణంతో ఉంది? తను తాను తెలుసుకునే లక్ష్యంతో, చిత్త లక్ష్యంతో, తెలివి లక్ష్యంతో, ఎరుక లక్ష్యంతో, సాక్షి చైతన్య లక్ష్యంతో, అంతమైన శక్తులతో. శక్తులు అంటే ఏంటి? ఉండుట, స్పర్శ, ఆవిరి శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంతంతో అనేక శక్తి. అసలు మనం అనుభవించే సర్వం శక్తులు. ఆ శక్తులు అపరిమితం, అసలు మూలాలు ఎత్తగలం, స్వతంత్ర సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు? నేను ఉన్నాను. స్వయం స్వతంత్రం, అనుభవ సిద్ధంగా సహజ స్థితి, సహజ మౌన స్థితి, సహజ పరిపూర్ణ స్థితి, సహజ సత్తుచిత అంత స్వరూప స్థితి ఉండుట స్వయం అనుభవమే. ఇదే గురు పౌర్ణమి అన్న సహజంగా ఉన్న గురువు అంటే స్వయం జ్ఞానంతోనే. పౌర్ణమి అంటే ఏంటి? నేను అనుకునే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, మనోబుద్ధి, చిత్త, అహంకారంతో కూడిన ఈ శరీరానికి చంద్రుడు చూపవచ్చు నడకతో. కానీ ఈ యొక్క చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? సూర్యుడు. కానీ ఇక్కడ స్వయం జ్ఞానమేగా మెయిన్. అంటే స్వయంతో తనకు తాను నేనున్నాను ఎలా సహజంగా తాను అనుభవంలో గుర్తించి గమనిస్తున్నాడో, జ్ఞానాన్ని సహితంగా అదే ఎరుకతో, సాక్షి చైతన్యంతోనే తన దేహము ఆకాశైత పరమాణువులతో కూడి, అలాగే ప్రకృతి ఆకాశైత పరమాణువులతో కూడి త్రిగుణంగా, త్రిగుణరహితంగా, నిద్రాకాల మెలకు రూపంగా, అవస్థాత్రయంగా, అవస్థారహితంగా, జగత్తు జీవేశ్వరుడు యొక్క ప్రసక్తి లేకుండా ప్రకృతి రూపంగా, విశ్వవృత్తంగా, లోక సమస్త సుగుణవంతో, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే భావనతో, ఉండాలనే జ్ఞానంతో, సమబుద్ధితో నేను ఉన్నాను. నన్ను గమనించే లక్ష్యంతో, గమనింపబడిన దేవ లక్ష్యంతో, జ్ఞానకరమైన ప్రాణంతో గమనించిన ప్రకృతి సృష్టి లక్షణంతో ఈ జగత్తు అండపిండ బ్రహ్మాండాలు ఈ సర్వం కూడా చిన్న ఆవగిందని నూరుగా టెక్నాలజీలో నోరులకు అయిపోతాయి. అప్పుడు కణం ఉంది, ఆ కణమే నేను నాన్న కణం. అంటే నేను నాన్న కణం ఉన్నందు, నేను నాన్న తెలివినందు, నేను నాన్న జ్ఞాపకం నందు, నేను నాన్న గమనించే సాక్షి చైతన్యమందే తనందు తానే నేనున్నాను అని నాకే ఉన్నది ఉన్నట్లుగా స్వయం సాక్షాత్కారం, అదే ఆత్మసాక్షాత్కారం అని అనుభవంలో బహిర్గతంగా అంతర్గత అనే ప్రసక్తి లేకుండా సహజ మౌన స్థితిని, సహజ పరిపూర్ణ స్థితిని, సహజ ఆనంద స్థితిని, సహజ ఉనికి సత్ ఉండుట స్థితిని, సహజ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి ఉండటమే స్వయం సాక్షాత్కారం. అదే స్వయం గురు పౌర్ణమి అని వ్యవహారంలో చెప్తుంది. అయితే ఈ విధంగా అందరూ చేస్తున్నారు లేదు అనేసి ఈ చెప్పేవాడు ఈ విన్నాడు మనం. ఈ చెప్పేది గురించి అయితే స్వానుభవం ఏంటి? దేహం స్వయం అనుభవమే. దేహానుభవం ఎలా ఉందో ఆత్మానుభవం, స్వయం అనుభవం సరే, బ్రహ్మానుభవం సరే. మీ పేర్లు అనవసరం, మీ ఇష్టం పెట్టుకోండి. మీ దృష్టి కాదు, నా దృష్టి. నా దృష్టి ప్రసక్తి లేదు. నేను నాది ఉన్నా లేకపోయినా, అంటే జ్ఞానమైన గుర్తించి గమనించి తెలిసి ఎరుక లక్ష్యంతోనే, సాక్షి చైతన్య లక్ష్యంతో తానే నాకు నేను అనుకోవటం అభివ్యక్తం చేశాను అని మాత్రమే నిర్గుణ చైతన్య సూటిగా స్పష్టంగా విజయం చేస్తున్నాడు.